జగదీష్ గారు, కోచింగ్ అంటే ఏంటి? మీరు ఎలాంటి కోచింగ్ ఇస్తున్నారు? మీ దగ్గరకు వచ్చేటటువంటి బిజినెస్ చేయాలనుకొని వచ్చే వాళ్ళకి. కోచింగ్ అంటే ఏం లేదండి, మనం అనుకున్న సబ్జెక్ట్ని, ఇప్పుడు నేను మీకు టీవీతో మన మనీ మంతన్ టీవీతో మాట్లాడుతున్నాను కదా, ఇది కోచింగ్ కిందే వస్తుంది. మనం అనుకున్న సబ్జెక్ట్ని ఎదుటి వ్యక్తులకి కానీ ఒక 1-to-1 కానీ కోచింగ్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. సమూహంతో ఇవ్వచ్చు, వ్యక్తిగతంగా ఇవ్వచ్చు. సమూహంగా ఇచ్చే పద్ధతి చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ నచ్చే విధంగా అందరికి అవసరమైంది చూసుకుని ఇస్తాము. 1-to-1 ఉన్నప్పుడు ఏంటంటే ఉంటుంది. సో నేను బిజినెస్ కోచింగ్ అంటారు దీన్ని యాక్చువల్లీ. సో ఇక్కడ ఏంటంటే మనం చక్కగా వివరణ ఇస్తూ ఉంటాం ఎగ్జాంపుల్స్తో సహా. మీకు కన్సల్టింగ్లోనేమో ఇందాక నేను చెప్పింది ఏంటంటే ఎగ్జాంపుల్స్ తక్కువ ఉంటాయి, అక్కడ యాక్షన్స్ కొంచెం మనం ఎక్కువ ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కన్సల్టింగ్ మోడల్లో మనం కోచింగ్లోకి తీసుకొస్తాం. కొంతమందికి డైరెక్ట్గా ఇప్పుడు డాక్టర్ గారి, మన ఫేమస్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆయన ఇలా ఎక్సర్సైజ్ ఏదో చేయమంటారు, ఎక్స్ప్లెయిన్ చేసి ఇదిగో ఆయన కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తేనేమో ఒకలాగా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేయకుండా నువ్వు ఇది చేసేసాయంటే మనకు భయం వేస్తూ ఉంటుంది. మళ్ళీ ఆల్రెడీ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, మనం ఈ ఎక్సర్సైజ్ చేస్తే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందా అనే ఉద్దేశంతో కొంతమంది చేయలేకపోవటం, లేదా మందులు అర్థం కాలేదనుకో కెమికల్స్ ఏమైనా వెళ్ళిపోతాయా బాడీలోకి అనే ఉద్దేశంతో కొంతమంది 4 ట్యాబ్లెట్స్ ఇస్తారు, 2 ట్యాబ్లెట్స్ వాడటం. సో ఎక్కడైతే కొంచెం డాక్టర్స్ ఓపిక్గా, అంటే ఒక 2 నిమిషాల్లో పంపించకుండా ఒక 2-3 నిమిషాలు మోర్ టైం తీసుకుని వాళ్ళకి ఓపిక్గా ఇది కాదమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఈ ఫుడ్ తినకూడదమ్మా, ఇది కారణం అవుతుంది అని ఒక ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఏమవుతుందంటే ఇంప్లిమెంటేషన్ బాగుంటుంది. అట్లా బిజినెస్లో కూడా ఇదే కోచింగ్, చక్కగా ఎక్స్ప్లెనేషన్, ఆ ప్రాసెస్, ఎగ్జాంపుల్స్, ఎదిగిన వ్యక్తులు ఎలా ఎదిగారు, తర్వాత కొంతమంది నష్టపోయి ఉంటారనుకో వాళ్ళు ఎలా నష్టపోయి ఉంటారు, వాళ్ళ మార్కెట్ ఎలా దెబ్బతింది, ఇంకోటి దెబ్బతింది, ఆ ఎగ్జాంపుల్స్తో సహా వాళ్ళకి చెప్పి వాళ్ళకి చక్కగా అవేర్నెస్. ఎప్పుడైతే మన కథల రూపంలో ఆల్రెడీ జరిగిన ఎక్స్పీరియన్స్, నేను ఇందాక ఇంతకుముందు చెప్పాను, నేను రీఇన్వెంటింగ్ వీల్ అనేది ఉండద్దని. అంటే నా అనుభవాలు, నేను చూసిన ఎంతోమంది అనుభవాలు, నాతో పాటు ఉన్న టీం అనుభవాలు, ఇవన్నీ ఏంటంటే కన్సల్టింగ్లో కుదరదు. కన్సల్టింగ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక పర్టికులర్ పనికి మాకు రిజిస్ట్రేషన్ కంపెనీ కావాలని వస్తారు, లేదా ఇంకేదో వస్తారు. కోచింగ్లోనేమో చక్కగా మనం ఆ వివరణలతో సహా మనం ఇస్తూ ఉంటాం. మీరు అడిగారు నేను ఎలాంటి కోచింగ్ ఇస్తూ ఉంటాను. ఈ కోచింగ్లో ఏంటంటే 2 రకాలు ఉంటాయి. కొంతమంది వెళ్ళే ప్రాసెస్ ఏంటంటే వాట్ అండ్ వై, హౌ అండ్ వెన్ ఒక 4 లక్షణాలు ఉంటాయి. వాట్ అసలు ఏంటి, నేను చెప్దాం అనుకున్న సబ్జెక్ట్ ఏంటి, వై నేను ఎందుకు చెప్తున్నాను, దీన్ని ఎలా చేస్తే ఆ సబ్జెక్ట్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనే పద్ధతిలో ఎక్కువ మంది కోచెస్ ఫాలో అయ్యే పద్ధతి ఏంటంటే వాట్ అండ్ వై 80%, హౌ అండ్ వెన్ 20% రూపంలో ఎక్కువగా కోచెస్ వెళ్తా ఉంటుంది. నేను కొంచెం రివర్స్లో వెళ్తూ ఉంటానండి. వాట్ అండ్ వై 20% నేను చెప్పి హౌ అండ్ వెన్ వాళ్ళు ఎలా, ఓకే నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఇంకేదో చెప్పాను, దాని ఇంప్లిమెంటేషన్లో వీళ్ళకి అడాప్టబిలిటీ ఎలా ఉంటుంది అంటే జనరలైజ్డ్గా చెప్పడం వేరు, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది దాన్ని నేను ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాను. తర్వాత వ్యక్తిగతంగాను మనం మాట్లాడుతూ ఉంటాము. నేను కోచింగ్ డిఫరెంట్ సంస్థలు నన్ను పిలుస్తూ ఉంటాయి, నిమ్స్మే అని, ఎంఎస్ఎంఏ అని, కోవే అని, ఇంకా తర్వాత రకరకాల ఆర్గనైజేషన్స్, ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, సో చాలా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, ఎంతోమంది, తర్వాత ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్ చేసే ప్రభుత్వ సంస్థలు, ఎన్నో సంస్థలు మనని పిలుస్తూ ఉంటే, BYST అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళు పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనం వాళ్ళు పర్టికులర్ సబ్జెక్ట్ ఇస్తారు. కొంతమంది బ్రాండింగ్ గురించి మాట్లాడమంటారు, కొంతమంది మార్కెటింగ్ గురించి మాట్లాడమంటారు, కొంతమంది టైప్స్ ఆఫ్ వ్యాపార పద్ధతుల గురించి మాట్లాడమంటారు, కొంతమంది ఒక స్టార్టప్ అంటే ఏంటో దాని గురించి మాట్లాడమంటారు. ఎన్నో రకాల అంశాలు ఇస్తూ ఉంటారు వాళ్ళు కోచింగ్కి. అంటే మన పబ్లిక్లో వేరే సంస్థలు వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ మనం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాన్ని మాత్రమే మనం మాట్లాడి రావాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇదిగో మీకు 2 hours సెషన్ ఇచ్చాను, మీకు నచ్చిన సబ్జెక్ట్ మాట్లాడమంటే నేను ఎంటర్ప్రీనర్షిప్ రియాలిటీస్ అని ఒక 2-2.5 hours కంప్లీట్గా అసలు వ్యాపారంలో ఏం చేయకూడదు నేను మాట్లాడుతూ ఉంటాను. నా స్పెషాలిటీ అది. చాలామంది కోచెస్ వ్యాపారం ఎలా చేయాలో చెప్తారు, నేను వ్యాపారంలో ఏం చేయకూడదో చెప్తాను. వాళ్ళు కొత్తగా మొదలుపెట్టిన వాళ్ళు కానీ, ఆల్రెడీ మొదలుపెట్టి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ,
ఆల్రెడీ మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా నడుపుతున్న వాళ్ళు. కానీ ఇప్పుడు నేను సచిన్ టెండూల్కర్ దగ్గరికి వచ్చేసి నేను ఎలా షాట్స్ కొట్టాలో నేను నేర్పించాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆల్రెడీ ఆయన కోచెస్ చాలా మంది చెప్పేశారు, అతనికే ఆల్రెడీ తెలుసు 100 రకాల షాట్స్. నేను ఆయన అబ్జర్వేషన్కి వెళ్తే, ఆయన దగ్గరికి వెళ్తే ఏ షాట్ కొట్టకూడదు, ఆయన షాట్స్ కొట్టేటప్పుడు నేను అబ్జర్వేషన్ చేసి ఎక్కడైనా రాంగ్ షాట్స్ కొడుతున్నాడు, రాంగ్ షాట్కే కదా అయ్యేది, మంచి షాట్ కవర్ కదా, ఆ గ్రిప్ ఎలా ఉంది, ఏది చేయకూడదు దాన్ని మాత్రమే నేను నా కోచింగ్లో ఇది నా ప్రత్యేకత అనమాట. ఆ కోచింగ్లో నేను ఇస్తూ ఉంటాను. స్థూలంగా మంచి ఎగ్జాంపుల్స్తో చక్కగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఫియర్ లేకుండా చేసి, తర్వాత రెఫరెన్స్ గైడ్ లాగా ఉంటుంది. నా కోచింగ్ విన్న తర్వాత అనుకోకుండా కొన్ని కారణాల వల్ల వాళ్ళు గనక నన్ను కలవలేకపోయినా, నేను మీకు ఇందాక చెప్పాను, నేను లక్షల మంది నన్ను కలవలేరు, లక్షల మంది నాతో మాట్లాడలేరు. ఇవాళ నేను మీకు ఇస్తున్నది ఈ కంటెంట్ కూడా నేను కోచింగ్లో భాగంగానే ఇస్తాను. ఇలా ఒక డీటెయిల్డ్గా చక్కగా నేను ఏదైతే ఇప్పుడు మీకు అర్థమవుతుందో నా కోచింగ్ నేను ఇస్తూ ఉంటాను. మెంటరింగ్ అంటే ఏంటి, మీరు ఎలాంటి మెంటరింగ్ చేస్తారు? మెంటరింగ్ అంటే ఒక బిజినెస్ గురువు అంటారు దీన్ని, లేదంటే ఒక రాజులకి, మీకు ఆ రోజుల్లో గురువులు ఉండేవాళ్ళు, రాజగురువులు ఉండేవాళ్ళు. ఈ రాజగురువులు ఏం చేసేవాళ్ళు అంటే చక్కగా ఆ రాజుని గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు. మనం అబ్జర్వ్ చేస్తే పాత సినిమాల్లో కానీ కథల్లో కానీ ఆయన గురువు గారు పేద వ్యక్తి అయి ఉండొచ్చు, ఆయన చాలా చిన్న సింపుల్ వ్యక్తి అయి ఉండొచ్చు. రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఎంతో చక్కగా ఆయన ఎంతో ఆహ్వానించి ఆయనకి మర్యాద చేసి చక్కగా ఆయన గౌరవించి, ఎంతో మర్యాద. ఎందుకు మర్యాద అంటే చాలా మందికి తెలియదు, రాజుని మంత్రి గైడ్ చేస్తాడు అనుకుంటారు. మంత్రి అనే ఆయన CEO లాగా మన బిజినెస్లో. రాజు అంటే మనం ఒక ఎంటర్ప్రెన్యూర్, డైరెక్టరు, MD మనం అనుకుంటే, ప్రొపరైటర్ ఆర్ మేనేజింగ్ పార్ట్నరు ఆర్ మేనేజింగ్ డైరెక్టరు, ఇలా మనం అనుకుంటే రాజుని. మినిస్టర్ అంటే CEO కానీ లేదా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. కొంతమంది CEO ఉంటారు కొన్ని కంపెనీల్లో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు. అట్లా మేనేజింగ్ పార్ట్నర్ ఉంటే ఆయనకు ఒక పార్ట్నర్ ఉంటారు. వాళ్ళు ఈ మినిస్టర్ రోల్ అంటే ఈ రాజుకి తీసుకున్న నిర్ణయాలు, లేదంటే ఈ రాజును గురువు కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత CEO తీసుకుంటారు. సో రాజు, ఈ మెంటర్ ఏం చేస్తారంటే దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. రాజుకి ఎలా ముందుకుండాలి, ఎలా చేయాలి, ఏం చేయకూడదు. ఇందాక చెప్పినట్టు ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ గురువు మెంటరింగ్లో కొన్ని కన్సల్టింగ్, కొన్ని కోచింగ్లు అన్నీ జరుగుతూ ఓవరాల్గా హ్యాండ్ హోల్డింగ్ అనమాట. ఒక చక్కటి గైడెన్స్ అతను ముందుకెళ్ళటానికి కావాల్సిన, ఎలా చెప్పాలంటే మీరు జాబ్ చేసేటప్పుడు మీకు పైన ఒక బాస్ ఉంటాడు, మళ్ళీ ఆయనకు ఒక బాస్ ఉంటారు. ఏదైనా సపోజ్ నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే, మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే మీకు మీ బాస్ని యొక్క గైడెన్స్ అడుగుతారు. ఇది చెయ్యాలా వద్దా, ఎలా చేస్తే బాగుంటుంది. ఆయనకు అర్థం కాకపోతే ఆయన బాస్ అడుగుతారు. ఫైనల్గా మీకు ఒక నిర్ణయం వచ్చింది, మీరు ఈ విధంగా చేయమని. మీరు అది రాంగ్ రిజల్ట్ వచ్చిందనుకో, దాని లాభము నష్టం భరించడానికి మీ పైన బాస్ కానీ, ఆ పైన ఆ MD కానీ ఎవరో ఒకళ్ళ బాధ్యత తీసుకోవాల్సిందే. అంటే మీరేంటంటే ఒక పని చేసేటప్పుడు భయం లేకుండా మీరు వెళ్ళిపోటాకు ఉంటుంది, ఏది జాబ్ చేసేటప్పుడు. అట్లాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సిస్టంలో కూడా, పెద్ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సిస్టంలో నిర్ణయాలు మరీ మనకి ఇబ్బంది పడేంత నిర్ణయాలు పెద్ద ఏమి ఉండదు, రెగ్యులర్గా ఆల్రెడీ తెలిసినవి ఉంటాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉండదు. అదే మీరు వ్యాపారస్తుడిగా మారితే, మీరు ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారితే చాలా అర్థం కాదు. అంటే మనకి మనమే బాస్ అయినప్పుడు ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలి. సపోజ్ మన ఆఫీస్ని ఎక్కడో మెహదీపట్నంలో పెట్టాలా, లక్డీకాపూర్లో పెట్టాలా, KPHPలో పెట్టాలా అన్నప్పుడు మనకు అర్థం కాదు. మెంటరింగ్ అదే మనకి మంచి మెంటర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే దాన్ని ఎందుకు పెడదాం అనుకున్నాడు అర్థం చేసుకుని, ఆ పెడితే ఎలా ఉంటుందని అర్థం చేసుకుని ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 70 to 90% సందర్భాల్లో మంచి మెంటర్ కనుక ఉంటే, అంటే ఈ మంచి మెంటరు చక్కగా గైడ్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఆ రైట్ నిర్ణయాలు మెంటరింగ్కి వస్తూ ఉంటాయి.